నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఉడుమవారిపల్లి వద్ద కడప చెన్నై ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. తిరుపతి నుండి కడపకు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును తిరుపతికి వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందగా 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రాజంపేటకు చెందిన 9 నెలల చిన్నారి పునీత్ సాయి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాళహస్తికి చెందిన 16 ఏళ్ల యశస్విత కూడా కడప రిమ్స్ కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో తుది శ్వాస విడిచింది. ప్రమాద తీవ్రతకు బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి కాళ్లు చేతులు తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఉడుమవారిపల్లి వద్ద కడప చెన్నై ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. తిరుపతి నుండి కడపకు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును తిరుపతికి వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందగా 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రాజంపేటకు చెందిన 9 నెలల చిన్నారి, శ్రీకాళహస్తికి చెందిన 16 ఏళ్ల యశస్విత కూడా రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తుది శ్వాస విడిచారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అసలు ఈ ఘటనకు గల కారణాలేంటి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? తిరుపతి నుంచి కడపకు వస్తున్న లగ్జరీ బస్సును లారీ ఢీకొనడంతో 9 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. చిన్నారితో పాటు అలాగే మరో అమ్మాయి కూడా యశస్విత అనే 16 ఏళ్ల బాలిక కూడా కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గం మృతి చెందారు. అతి ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సులో మొత్తం 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమందికి కాళ్ళు చేతులు తెగిపడి అటు రోడ్డు మీద పడిపోయిన ఒక హృదయ విదారకమైన సన్నివేశం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అయితే భావిస్తున్నారు. అయితే వెంటనే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన వెంటనే ఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకొని అలాగే ప్రభుత్వ సిబ్బంది చేరుకొని కూడా సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడ్డ వారిని తరలించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మొత్తం దీనిపైన విచారణ కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మరో బాలిక చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలోని ఉడుమవారిపల్లిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం సహాయ చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఉన్నతాధికారులు ఆదేశించారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా? దానికి సంబంధించి కూడా లారీ డ్రైవర్ ను కూడా అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకొని ఘటన ఎందుకని ఘటన చోటు చేసుకున్న దానిపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అతి వేగమే దీనికి కారణం అని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేస్తున్నారు. నిందితులకు సంబంధించి కూడా లారీ డ్రైవర్ అలాగే లారీలో ఉన్న మరో వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో సహాయ చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. రైట్ వర్మ.